హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మన మనస్సుకు తగిలిన గాయాల్లో నుంచి వచ్చిన పోరాటమే నిజమైన పోరాటం అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఒక మనిషి బయట నుండి గాయపడితే ఆ గాయాలను అందరూ చూస్తారు, పరామర్శిస్తారు. కానీ అదే మనిషి మనస్సుకు గాయమైతే ఆ గాయాన్ని ఎవరూ చూడలేరు. ఆ గాయాలే కన్నీటి రూపంలో మౌనంగా వస్తుంటాయి. కానీ ఆ కన్నీళ్లను కూడా ఎవ్వరూ చూడకముందే తుడిచేసుకుంటారు. అటువంటి వాళ్ళ మనసుకు తగిలిన గాయాల్లో నుంచి వచ్చిన పోరాటమే నిజమైన పోరాటం. అటువంటి వాళ్ళు విజయం సాధించేంత వరకు వదలరు. బాహ్యంగా తగిలిన గాయాలకు మందులు ఉంటాయి, కానీ మనస్సుకు తగిలిన గాయాలకు ఆత్మవిశ్వాసం అనే మందు వేస్తే అదే వాళ్ళ గెలుపుకు తొలిమెట్టవుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అవమానాలు, నిరాకరణలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ మనం తట్టుకోలేం అంటే మనం బ్రతకలేం. ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక చిన్న పిల్లాడు టీచర్ చెప్పిన పాఠం నేర్చుకుని వస్తే మరుసటి రోజు స్కూల్లో ఆ పిల్లాడు చెప్పే పాఠాన్ని టీచర్ వినలేదనుకోండి, అప్పుడు ఆ పిల్లాడిని నిరాకరించినప్పుడు మొదలవుతుంది మనసుకు గాయం కావడం అనేది. ఇలా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు చేసిన నిర్లక్ష్యం ఆ తరువాతి జీవితంలో ప్రేమ, ఉద్యోగం, నమ్మకాల్లో ఎదురైన ద్రోహం ఇవన్నీ మనసును గాయపరుస్తూనే ఉంటాయి. బాహ్యంగా ఎదిగినట్టు కనిపించినా లోపల మనసు మాత్రం మరీ బలహీనంగా తయారవుతుంది. కొందరు ఈ గాయాల వల్ల జీవితం మీద నమ్మకాన్ని కోల్పోతారు. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని తెలిసిన వారు గుర్తు పెట్టుకోవాలి. బాల్యంలో పేదరికం, స్కూల్లో తక్కువ మార్కులు, మొదటి ప్రయత్నాల్లో ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఆయన మనసును గాయపరిచినా ఆయన భారతదేశానికి రాష్ట్రపతి కాగలిగారు అంటే ఇది సాధారణమైన పోరాటం కాదు. తన జీవితాన్ని మార్చే పోరాటమే చేశారాయన. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా శబ్దానికే స్పందిస్తుంది, కానీ నిజమైన విజయం అనేది నిశ్శబ్దంగా మొదలవుతుంది. మన మనసుకు తగిలిన గాయం ఎంత లోతుగా ఉంటే మనం గెలవాలి అన్న గొప్పతనం అంత బలంగా ఉంటుంది. ఒక మనిషి తన జీవితంలో విజయం పొందాలి అంటే అతనికి ఆసరాగా ఉండేవాళ్ళు ఉన్నా లేకపోయినా అతన్ని గాయపరిచే వాళ్ళుంటే చాలు. కానీ మనకు కావలసింది అటువంటి గాయాల వల్ల కృంగిపోవడం కాదు. మన మనసుకు తగిలిన గాయాల్ని శక్తిగా మార్చుకోవాలి. తక్కువగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనల్లో నుంచే అద్భుతాలు పుడతాయి. మీకు వేడుకలు లేకున్నా మీ మనస్సులో తేజస్సు ఉంటే చాలు, మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. ఈ ప్రపంచంలో మన బాధలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు, కానీ మన విజయాన్ని చూసి సంబరపడే మనుషులు మాత్రం ఉంటారు. వాళ్లకు మన గాయాల కథలు తెలియకపోయినా మన గెలుపు వారికి ధైర్యాన్ని ఇస్తుంది. మన మనసుకు తగిలిన గాయాలు మనల్ని తక్కువ చేస్తాయి అని అనుకోకండి. మనకు తగిలిన గాయాలే మనల్ని మెరుగ్గా తీర్చిదిద్దే చక్కటి ప్రయోగశాలలు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ మౌన గాయం ఉంటుంది. గాయపడిన మనసు గెలిచినప్పుడే అది ఎదుటి వాళ్ళ మనసులకే శరణార్థం అవుతుంది. అందుకే మనసుకు తగిలిన గాయాల్లో నుంచి వచ్చిన పోరాటమే నిజమైన పోరాటం. ఎందుకంటే అదే మనిషిని మామూలు వ్యక్తి నుంచి అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. చివరగా ఒక మాట, ఒక మనిషి బలవంతుడో బలహీనుడో నిర్ణయించేది అతని శరీరం కాదు, అతని మనస్సు తట్టుకున్న బాధలపై అతను చేసిన పోరాటమే. మనిషి శరీరానికి గాయమైతే అది కనిపిస్తుంది, కానీ మనసుకు తగిలిన గాయాలు మాత్రం ఎవరికీ కనిపించవు. కానీ అవే గాయాల్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగడమే నిజమైన విజయం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.